జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ట కార్యక్రమంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో ఉన్న దేవాలయాలను శుభ్రపరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పూర్తిగా 22న అయోధ్యలో రామాలయం ప్రతిష్ట కార్యక్రమంగా దేవాలయాలన్నీ అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి పిలుపులో భాగంగా కూడా పూర్తిగా ఖమ్మంలో ఈరోజు ఎన్ఎస్టీ రోడ్లో ఉన్న రామాలయాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా పూర్తిగా పాల్గొన్న సందర్భంగా కనపడుతుంది. సో మనతో ప్రస్తుతం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూర్తిగా భారతీయులంతా కూడా హిందువులు అంతా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. రేపు అయోధ్యలో రామాలయం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేవాలయాలు శుభ్రపరిచే కార్యక్రమంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఎంతవరకు వచ్చింది? భారతీయ తత్వానికి అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలని మరి అది గౌరవిస్తూ ప్రధానమంత్రి గారు ఈ దేశం కొరకు సేవకుడిగా, నేను ప్రధానమంత్రి గాను దేశానికి ఒక సేవకుడిని అనే ఒక ఇదిలో ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాకుండా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వివిధ విభాగాలు, విశ్వ హిందూ పరిషత్తో పాటు అందరూ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కేరళ వరకు ఈ కార్యక్రమాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఇది ఒక పండగ వాతావరణం. రేపు భవ్య మందిరం బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు సమక్షంలో రామజన్మభూమి తీర్థ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది నాట్ ఓన్లీ హిందూ పండగ, ఇది అందరి పండగ, భారతీయులందరి పండగ మేము భావిస్తున్నాం. న్యాచురల్గా 500 సంవత్సరాల పాటు స్ట్రగుల్ చేసినటువంటి హిందూ సమాజం కూడా నిజంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే ఆనంద బాష్పాలు అయోధ్యలో ఈ టీవీ ఛానల్స్లో అసలు ఇది మా జీవితం ధన్యమైంది, మేము చూస్తామా లేదా అనుకునే తత్వం ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు, ఈవెన్ ముస్లిం మహిళలు కూడా నేను చాలామంది విన్నాను, క్రిస్టియన్స్ అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏ చిన్న ఇష్యూ కూడా కాకుండా ఇంత బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు న్యాయ వ్యవస్థ ఆశీర్వాదం, అది ఉన్నటువంటి న్యాయం జరిగినటువంటి సందర్భం ఈ యొక్క మరి సుసందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కలిసి రావాలి. అందరూ రాజకీయాలకు అతీతంగా, రాజకీయ నేపథ్య పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి ఒక మర్యాద రామన్న, రాముడు ఆదర్శ పురుషుడు, పరిపాలన ఇట్లా చేయాలా అంటే ఒక వ్యక్తి జీవనం శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకోవాలా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఆదర్శంగా తీయాలి, ప్రపంచమే ఆదర్శంగా తీసుకుంటుంది. కాబట్టే ఇలా భారతదేశానికి ఇంత ప్రతిష్ట వచ్చింది. ప్రపంచంలోనే ఒక పాపులర్ విశ్వనాయకుడిగా నరేంద్ర మోడీ గారిని గుర్తించినటువంటి సందర్భం, భారతీయ తత్వాన్ని గుర్తించిన సందర్భం. సనాతన ధర్మం అంటే ఒక హిందువులే కాదు, మన పూర్వీకులు శతాబ్దాలు నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను గౌరవించండి అంటాం. అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పోవాలి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకే మైండ్ సెట్ పెట్టుకోకండి. మరి ఇది మంచి పండగ, అందరి పండగ. ఒక హిందువులు న్యాచురల్గా ఉన్నా అందరూ హిందుత్వంలో, హిందువు అంటే ఒక హిందువే చూడడు, తను బాగుపడి 10 మందిని బాగు చేయాలనే తత్వం హిందుత్వం నాకు అర్థమైంది. కాబట్టి ఆ కోణంలో చూడకుండా ఆ పిటి పాలిటిక్స్, ఆ సంకుచిత రాజకీయాలు స్వస్తి పెట్టి కలిసి రండి. అన్ని పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రేపటి పండగలో పాలు పంచుకోండి. కనీసం మీ ఇళ్లలో 5 రామజ్యోతులు వెలిగించండి. అది రాముని తలుచుకొని చేయని అందరికీ మంచి జరగాల, దేశానికి, ప్రపంచ మానవాళికి అని చెప్పి కోరుకుంటాం. అంటే సార్, ప్రధానంగా దక్షిణాయోధ్యగా పేరుగాంచిన భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? ఆల్రెడీ టెంపుల్ కమిటీ వారంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మొత్తం భద్రాచలం టౌన్లో కూడా మరి భజన కార్యక్రమాలతో పాటు టెంపుల్లో విధి విధానంతో అక్కడ వేద పండితులు, అక్కడ ఈవో గారి నాయకత్వంలో అవన్నీ జరుగుతున్నాయి. వాటిలో కూడా మేము పాలు పంచుకుంటాం. దక్షిణ రాముడు నడియాడినటువంటి ప్లేసు, రామలక్ష్మణ సీతా సహితంగా హనుమంతుడు అక్కడ నేపథ్యం ఉంది. రామా సర్క్యూట్లో భద్రాచలం కూడా చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారిని నేను సీఆఫ్ చేసేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. రామభక్తులందరికీ కానీ అందరూ ప్రజలకి ఈ సందర్భంలో ఇది ఒక పండగ అని చెప్పారు. వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. చూసారు కదా, ఇది మొత్తంగా పూర్తిగా అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా పూర్తిగా దేవాలయాలు శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది పూర్తిగా కూడా భారతీయ తత్వం యొక్క విజయం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఆ దేవాలయాలు శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో గవర్నర్ తమిళసై ఖైరతాబాద్లోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా పూర్తిగా శుభ్రపరిచారు. అందులో భాగంగా పూర్తిగా ఈరోజు ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్లో ఉన్న రామాలయాన్ని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా పూర్తిగా శుభ్రపరిచిన కార్యక్రమం ఉంటుంది. అనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూర్తిగా బైక్ ర్యాలీలు కూడా, అంటే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బైక్ ర్యాలీ కూడా చేపడతా ఉన్నారు. పూర్తిగా రేపు జరగబోయే
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా వీళ్ళు పూర్తిగా కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.